కరెక్ట్గా వారం రోజుల ముందు ప్రధానమంత్రి మోడీ గారు బెట్టింగ్ యాప్స్ని గ్యాంబ్లింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వార్నింగ్ చేయడం కరెక్టే, కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే దీంట్లో ఉన్నారా? ఐపీఎల్ జరుగుతుంది, దానికి స్పాన్సర్షిప్స్ చాలామంది ఉన్నారు. మై క్రికెట్ 11 అనేసి, డ్రీమ్ 11 అనేసి, ఇప్పుడు జియో సినిమాలు స్ట్రీమింగ్ చేస్తున్నారు. దాంట్లో అఫీషియల్ పార్ట్నర్గా డ్రీమ్ 11 ఉంది. అంతెందుకు, ఇప్పుడు ఫ్యూచర్ గేమింగ్ అనేసి ఒక కంపెనీ ఉంది. దాని చైర్మన్ని ఇంకో పేరుతో లాటరీ కింగ్ అని కూడా పిలుస్తారు. ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 2019 నుంచి 2024 వరకు అందరికన్నా టాప్ 1368 కోట్లు ఈయన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అన్ని పార్టీలకు ఇచ్చారు. వాళ్ళకి ఏమీ హెల్ప్ అవసరం లేకుండానే పార్టీకి ఫండ్ ఇచ్చారా? దీనిలో చాలా పార్టీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి, మెయిన్గా రూలింగ్ పార్టీస్. కరెక్టే, రీసెంట్గా 1 year బ్యాక్ కొన్ని యాప్స్ని బ్యాన్ చేశారు ఇండియాలో. ప్రధానమంత్రి మోడీ గారే బెట్టింగ్ యాప్స్ని చాలా యాప్స్ని బ్యాన్ చేశారు. మహాదేవ్ బెట్టింగ్ అనే కంపెనీ కూడా అంటే దాన్ని క్లోజ్ చేయించేలా చేశారు. అయితే అలాంటి యాప్ ఒకటే లేదు కదా. ఇప్పుడు అఫీషియల్గానే చాలామంది హీరోలు, చాలామంది క్రికెట్ స్టార్స్, ఇండియన్ క్రికెట్ టీం దాన్ని స్పాన్సర్ చేసే బీసీసీఐ, దాని అండర్లో ఉండే ఐపీఎల్, దాంట్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాటిని కదా ఫస్ట్ ఆపాలి. ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే ఎందుకు? కొందరైతే నా అన్వేషణ అనేసి కొందరు యూట్యూబరు, లేకపోతే సన్నీ యాదవ్ అనేసి ఒక యూట్యూబరు, వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. చాలామంది జనాలే అదే పనిగా చూస్తూ ఉన్నారు, వాళ్ళని ఎడ కొట్టుకుంటున్నారు, ఎడ తిట్టుకుంటున్నారు అనేసి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ చుట్టూ. కానీ ఈ బెట్టింగ్స్ ఆడేవాళ్ళు చాలామంది నార్మల్గానే ఆడుతూ ఉన్నారు. పూర్తిగా అయితే ఎక్కడా కూడా బ్యాన్ అన్నారు, పూర్తిగా అయితే బ్యాన్ అవ్వలేదు కదా. బ్యాన్ అన్నారు అంత మాత్రానే. ఈ బెట్టింగ్స్ యాప్ని బ్యాన్ చేయొచ్చు కదా డైరెక్ట్గానే. వాళ్ళ పార్టీ ఖాతాల్లోకి అమౌంట్ వస్తూ ఉంది. అప్పటి వరకు వీళ్ళు ఏమన్నారు, ఎలక్షన్లో ఇలాంటి టైంలో వచ్చినప్పుడు మాత్రమే బ్యాన్ చేయమని ఇది అన్నారు మోడీ గారు. పూర్తిగా బ్యాన్ చేయలేరా? ఇప్పుడు చైనా యాప్స్, పబ్జీ కానీ లేకపోతే ఇంకొకటి కానీ, క్యాంప్ స్కానర్ ఇలాంటి వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు ఇండియాలో. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా బ్యాన్ చేయాలి కదా. కానీ అలాగే ఎందుకు చేయడం లేదు? ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు అంటున్నారు. అందరు చేస్తున్నారు కదా ఇప్పుడైతే. ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేయాలి, లేకపోతే ఇంకొకటి చేయకూడదు, లేకపోతే ఇవంతా నాకు తెలీదు. టోటల్గా అయితే బ్యాన్ చేయాలి ఈ బెట్టింగ్స్ యాప్స్ని, క్యాసినో యాప్స్ని, ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ని మొత్తాన్ని. మధ్యలో చేశారు కదా చైనా యాప్స్ని, సేమ్ అలానే చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ప్రమోషన్ ఉండవు, అందరూ ఆపేస్తారు కదా. అలా చేయకుండా వీళ్ళు మాత్రం చేయకూడదు, ఈ పక్క పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అనేసి చెప్తున్నామండి. ఇంకొకటి ఏమంటే సన్నీ లియోన్, ఆమె ఒక పెద్ద కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఈ గ్యాంబ్లింగ్ వెబ్సైట్కి. వాళ్ళు మాత్రం ఎవరు ఏమంటారు? ఈ విషయం మీద నేను అనుకునేది మీకు తెలియజేయాలని మాత్రమే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.